హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సపోటా కాయలు అయితే కోస్తాను ఫ్రెండ్స్. సపోటా కాయలు చిన్నగా ఉండేవి, ఆయన ఏర్పిచ్చిదా కొయ్యాలా, పెద్ద కాయలే కొయ్యాలా. చూడండి ఫ్రెండ్స్, ఇలా గీకితే ఇలాగ పసుపు రంగులో ఉంటుంది. అద్దా ఫ్రెండ్స్, భిన్న ముగ్గుతుంది. పచ్చగా ఉంది అనుకో, గబాన్ ముగ్గుతో. ఇది చూడండి ఫ్రెండ్స్, కలర్ మారింది. కోసి ఏదైనా డబ్బాలో గాలి ఒకటి కప్పెట్టినారంటే 3 రోజులకంతా మాగిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని పాల్ సపోటా అని చెప్తారు. చాలా టేస్ట్గా ఉంటుంది. మా చెట్టుది పలసగానే ఉన్నాయి, ఆడొకటి. కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉండే కాయలే కొయ్యాలి ఫ్రెండ్స్. చూసుకొద్దాం. కోసేసింది ఫ్రెండ్స్. ఇది సపోటా కాయలు కోసేది గెడ. చూడండి ఫ్రెండ్స్, దీన్ని నేనే తయారు చేశాను. కావాలంటే రావండి చూపిస్తాను ఎలా కోసేదో. అంతే ఫ్రెండ్స్, ఇలా కోసుకోవాలా. మామూలుగా పైకి ఎక్కువ కోసడం అంటే కిందపడి డ్యామేజ్ అవుతున్నాయి కాయలు. దానివల్ల ఇది తయారు చేశాను నేనే తయారు చేసి. అదే ఫ్రెండ్స్, కాయలు అయితే కోయటం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కింద ఇది ఇప్పటికి ఒక 3 గంటల దాకా ఎత్తకూడదు ఫ్రెండ్స్. కాయల్ని అలాగే ఉంచాలా. ఆ పాలు అనేది మొత్తం కింద దిగిపోతుంది ఫ్రెండ్స్. దిగిన తర్వాత అప్పుడు మనం పట్టుకెళ్ళి డబ్బాలో గిబ్బాలో ఎట్లనో బాక్స్లో వేసి కప్పెట్టినారంటే 3 రోజుల కల్లా మాగిపోతుంది ఫ్రెండ్స్. అట్లా నా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్.